తెలివైన కాకి కథ. ఎండతాపం తీవ్రంగా ఉన్న ఒకరోజు ఒక నల్లకాకి ఎండిపోయిన అడవిపై అలసట లేకుండా ఎగురుతూ ఉంది. క్రింద నేల మొత్తం పగుళ్లతో నిండిపోయుంది. చెట్లు వాడిపోయాయి, ఆకులు పొడిగా మారిపోయాయి. దాహంతో కాకి గొంతు ఎండిపోయింది. అసహనంగా ఒక కేక వేసింది. కొంత దూరంలో ఒక చిన్న గుడిసె కనిపించింది. ఆ గుడిసె పక్కనే ఒక మట్టికుండ ఎండలో మెరిసింది. ఆశతో కాకి వెంటనే అక్కడికెగిరివెళ్ళింది. కుండ దగ్గర దిగిపోయి లోపల చూసింది. కుండ అడుగున కొంచెం నీళ్లు మాత్రమే ఉన్నాయి, కాని అవి చాలా లోతుగా ఉండటంతో తన ముక్కుతో అందలేదు. కాకి కాసేపు ఆలోచించింది. అకస్మాత్తుగా ఒక మంచి ఆలోచన వచ్చింది. గుడిసె చుట్టూ ఉన్న చిన్న చిన్న రాళ్లను ఒక్కొక్కటిగా ఎత్తుకొని కుండలో వేసింది. ప్రతి రాయి నీళ్లలో పడగానే చిన్న శబ్దం వచ్చింది. క్రమంగా నీటిమట్టం పైకి ఎగిసింది. కొంతసేపటి తర్వాత నీళ్లు పైభాగానికి చేరుకున్నాయి. కాకి తన ముక్కుతో నీళ్లు తాగింది. ఎంతో కాలంగా బాధిస్తున్న దాహం తీరింది. రెక్కలపై పడిన నీటి చుక్కలను ఊడదీసి ఆనందంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. నీటి